హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాల్గొన మాసంలో వచ్చే అమలక ఏకాదశి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది, పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకుందాం. పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశిని అమలక ఏకాదశి లేదా ఆమ్లకి ఏకాదశి అంటారు. ఏకాదశి తిథి ఫిబ్రవరి 26 అర్ధరాత్రి 12:33 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27న రాత్రి 10:32 ముగుస్తుంది. సూర్యోదయానికి ఉంటే తిథి ప్రకారం ఫిబ్రవరి 27 శుక్రవారం అమలకి ఏకాదశి. అమలకి ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో పాటు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించి లక్ష్మీనారాయణల పూజ చేస్తారు. ఉసిరి చెట్టుని నారాయణుడిగా భావించి పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని చూస్తేనే పాపాలు తొలగిపోతాయని, ఆ చెట్టును తాకితే గ్రహబాధలు నశిస్తాయి. అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుని పూజించే వారికి సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది. ఈరోజు ఉసిరికాయలు దానం చేసే వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం, దీర్ఘాయుషు, సంపద, మానసిక శాంతి కలుగుతాయి. ఉసిరి చెట్టును పూజిస్తే లక్ష్మీ కటాక్షం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి విష్ణువు చిత్రపటం లేదా విగ్రహం ఉంచాలి. ఉసిరి చెట్టు లేదా ఉసిరి మొక్క ఉంటే నేరుగా చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచి పూజించవచ్చు. ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ వ్రతం చేస్తున్నట్టు సంకల్పం చేసుకోవాలి. ఏకాదశి పూజలో తులసి దళాలు తప్పనిసరి. ఇంకా పూలు, అక్షంతలు, కుంకుమ లక్ష్మీనారాయణలకు సమర్పించాలి. కార్తీక మాసంలో ద్వాదశి రోజు దీపాలు వెలిగించినట్టు ఉసిరికాయలపై దీపాలు వెలిగించాలి. దేవుడికి నైవేద్యంగా కూడా ఉసిరికాయలు సమర్పిస్తారు. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పఠించాలి లేదా వినాలి. ఏకాదశి స్తోత్రాలు, విష్ణు శ్లోకాలు పారాయణం చేయాలి. దీపం, ధూపం, అష్టోత్తరం, నైవేద్యం సహా షోడోపచార పూజ పూర్తి చేయాలి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఓ విశిష్టత ఉంటుంది. అయితే ఏ ఏకాదశికి ఉపవాసం ఆచరించినా ఆ నియమాలు ముందు రోజు దశమి నుంచి మొదలవుతాయి. దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఆచరించి ద్వాదశ గడియలు ముగియకుండా ఉపవాసం విరమించాలి. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఉపవాసం ఆచరించేవారు పండ్లు తీసుకోవచ్చు. మహాశివరాత్రికి జాగరణ చేసినట్టే ఏకాదశి రోజు కూడా ఉపవాసంతో పాటు రాత్రంతా జాగరణ చేయడం మంచిది. మేల్కొని ఉన్న సమయంలో విష్ణు కథలు వినాలి. అష్టాక్షరి మంత్రం జపించాలి. భజనలు చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఆచరించలేని వారు భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేయాలి. విష్ణు సహస్రనామం పాటించాలి లేదంటే వినాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇతరులను దూషించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. హిందూ పురాణాల ప్రకారం అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సత్యం, అహింస, సంయమనం పాటించాలి. ఉపవాస దీక్ష చేసేవారు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. సంతానం లేనివారు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు ఉసిరి అంటే చాలా ఇష్టం. అమలకి ఏకాదశి రోజున విష్ణువు ఉసిరి చెట్టులో నివాసం ఉంటాడు. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఉసిరికాయలను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఇదే రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. మీ జాతకంలో గురు స్థానం కూడా బలపడుతుంది. కొత్తగా పెళ్ళైన మహిళలకు ఎందుకు ప్రత్యేకం? పురాణ కథనాల ప్రకారం పార్వతీదేవి వివాహం తరువాత శివుడు మొదటిసారి కాశీకి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. అందుకే దీనిని రంగబరి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండే స్త్రీలు పార్వతీదేవి, విష్ణువుల కృపను పొందుతారని విశ్వాసం. దాంపత్య జీవితంలో ప్రేమ, ఐక్యతను పెంపొందిస్తుంది. ఇంటికి శాంతి, సంతోషం తీసుకువస్తుంది. సంతాన ప్రాప్తికి ఆశీర్వాదంగా భావించబడుతుంది. ఆరోగ్యానికి అమృతం ఉసిరి ప్రాముఖ్యత. అమలకి ఉంటే ఉసిరి.
ఆమ్ల ఆయుర్వేదం ప్రకారం ఉసిరి అమృత సమానమైన ఔషధ ఫలం. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం. అమలక ఏకాదశి నాడు చేయవలసిన ఈ రోజున కొన్ని ప్రత్యేక ఆచరణలు ఉపవాస ఫలితాలు మరింత పెంచుతాయి. ఆమ్ల వృక్ష పూజ. ఉసిరి చెట్టు కింద కూర్చొని విష్ణువును ఆరాధించాలి. చెట్టు వేర్లకు నీరు పోసి ప్రదక్షిణ చేయాలి. ఉసిరి దానం సేవనం. ఉసిరి దానం చేయడం అత్యంత పుణ్యకరమైనది. ప్రసాదంగా ఉసిరిని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గులాల్ సమర్పణ. రంగబరి అనే పేరుకు అనుగుణంగా విష్ణువు శివపార్వతులకు గులాల్ సమర్పించడం ఆనందం, ఉత్సాహాన్ని సూచిస్తుంది. అమలకి ఏకాదశి ప్రయోజనాలు. పాప విమోచనం. అనుకోకుండా చేసిన పాపాల ప్రభావం తగ్గుతుంది. మోక్ష ప్రాప్తి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే భక్తుడు చివరికి వైకుంఠ ప్రాప్తి పొందుతాడు. ఆర్థిక శ్రేయస్సు. శుక్రవారం వచ్చే ఏకాదశి లక్ష్మీనారాయణ యోగంగా భావించబడుతుంది. ఇది సంపద, ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అమలక ఏకాదశి ఉపవాసం భక్తి, ఆరోగ్యం, దాంపత్య సౌభాగ్యం, ఆధ్యాత్మిక పురోగతిని కలిపిన పవిత్ర సాధన. భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఇది మహామంగళకరమైన రోజు. ఈ ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద కలుగుతుంది. దాన ధర్మాలు. ఉసిరికాయలను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు. హోలీ ఆరంభం. ఈ రోజు నుండి కొన్ని ప్రాంతాలలో రంగులతో ఆడుకుంటూ హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి. ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమతో పూజించి ఆవు నూనెతో దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు ఉసిరికాయలను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడం లేదా వినడం వల్ల మనశ్శాంతి లభించడమే కాకుండా చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది. తులసి పూజ. ఏకాదశి రోజున తులసి మొక్క వద్ద నెయ్యితో దీపం వెలిగించి మహాప్రసాద జన్ని మంత్రాన్ని పఠించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన శంఖంలో పాలు మరియు గంగాజలం నింపి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల సంపద పెరుగుతుందని మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. చందన తిలకం. విష్ణువుకు పసుపు రంగు చందనం అంటే ఇష్టం. స్వామివారికి చందనాన్ని సమర్పించి ఆపై ఆ చందనాన్ని మీ నుదుటిపై తిలకంగా ధరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు. పసుపు రంగు వస్త్రాలు, పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల 1000 గోవులను దానం చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.